చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రకారం మహారాజు గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజు గోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయం ఆడవీధులు, అప్రోచ్ రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేపడతారు. వీటికి మొత్తం 120 కోట్ల వ్యయం కానుంది. స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆద్యేష్టగా శిలాన్యాసం బ్రహ్మణేమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః ఇంద్రాయేమం వజ్రమణిబంధస్థానస్య తద్విష్ణో పరమం పదగో సదా పశ్యంతి సూర్యః ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోరాయుధం వృథాత్ పాసంభరాం జతిత్తీరాస్తాధీంద్రా రాజాయ నమః. Events, spiritual, what you call energization, continuously. People should feel. Here, spiritual vibrancy. Already, people are feeling here different vibrations. Yes, sir. They are feeling. Yes, sir. That we have to take. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం, ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం
మనందరి అదృష్టం. ఈరోజు కృష్ణా నది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది ఒక 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆశీస్సులు పొందాలి. ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది. ఆ భక్తి భావంతో అందరూ వస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. నాకు కుల దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు. ఈరోజు అన్ని టెంపుల్స్ లో కూడా అన్నదానం సరఫరా చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క నేను వచ్చిన తర్వాత 3 కార్యక్రమాలని ప్రారంభించాను. 1 ప్రాణదానం, 2 శ్రీవారి సేవకులు, 3 దేవాలయాల నిర్మాణం. ఈ 4 కూడా నిరంతరం జరగాలన్న ఆలోచన. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ప్రజలు ఆయన ఒక్కసారి పూజ చేసి ఏ పని సంకల్పం చేసినా జయప్రదం అవుతుంది. ఒక వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కృష్ణా నది ఒడ్డున ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తప్పించి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్ కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్ళు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు? లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు? పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు అని బొత్స స్పష్టం చేశారు. మా పార్టీ తరఫున వారిని కలవడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే సందర్భం రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక విధానం ద్వారా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలని 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే వాటిని అన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేద్దామనే ఒక దురుద్దేశం, ఒక దుర్బుద్ధి, దాని నుంచి లబ్ధి పొందామని, వ్యక్తిగత లబ్ధి పొందామని చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం. ప్రజా ఆరోగ్యం వచ్చి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి తప్ప ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండే ప్రజలకు న్యాయం జరగదని. ఆ నేపథ్యంలోనే మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయాలని క్రోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం. ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సుమారు 50 నుంచి 70 లక్షల మంది, 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి ప్రజలకు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం. అందులో భాగంగానే మనం కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు
జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు వస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, ఏంటి అని అంటే అదే చెప్పాము. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫానుకు దిగ్వాగా నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని పేర్కొన్నారు. దిట్వా తుఫాను శ్రీలంకకి 200 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉద్యోగ నగర్ లో పార్క్ అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జరగదు, ఇదే జరగండి. అందుకని మేము కూడా నవధాన్యాలు కూడా పెట్టండి అందరికి. ఏంటో 10 మంది ఇప్పుడు ఈ మధ్యలో రోడ్డు చూసావు, సాయి కృష్ణ మధ్యలో రోడ్డు రోడ్డు కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, రాసి ఇచ్చారా మీకు? మాట్లాడితే రాసి ఇవ్వాలి, లేకపోతే గతంలోనే అయిపోయింది ఆ రోడ్డు. బయటింగ్ కూడా మొత్తం తీసుకోవచ్చు. నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాము. దాదాపుగా 15 కోట్ల రూపాయల వర్క్స్ కి, అంటే రోడ్స్, బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్, ఇలాగా ఏ కార్యక్రమం అయినప్పటికీ దాదాపుగా 15 కోట్ల రూపాయల వర్క్స్ కి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని నిమిత్తమే 39వ డివిజన్ లో ఉన్నాము. గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి రత్నగిరి, పలకలూరు రత్నగిరి కాలనీ దాకా కూడా ఇక్కడ రోడ్డు, డ్రైన్స్ వేసుకుంటూ ఉన్నాము. ఒక్క 39 డివిజన్ లోనే ఇప్పుడు 6 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేసుకున్నాము. పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే వర్క్ తీసుకున్న కాంట్రాక్టర్స్ సగంలో వర్క్స్ చేయకుండా, సగం చేసి వదిలేయకుండా
తీసుకున్న వర్క్ త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తగు నిమిత్తమే కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళ బిల్స్ కూడా ఫాస్ట్గా క్లియర్ అవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరి దాని ఉద్దేశంలోనే మొన్న కూడా మనకి 25 కోట్ల రూపాయలకి ఫస్ట్ ఫేజ్గా బిల్స్ క్లియర్ చేశామని గౌరవ మేయర్ గారు చెప్పడం జరిగింది. అదే నమూనాతో ఎక్కడ కూడా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా బిల్స్ క్లియర్ అయితే వాళ్ళు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేస్తారు. ప్రజలందరికీ కూడా అందుబాటులోకి అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయన్నది మా ఆకాంక్ష. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతోంది కూటమి ప్రభుత్వం. ఆ స్ఫూర్తితోనే గుంటూరు పశ్చిమలో మేము కూడా పనిచేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెల్లువెత్తిన పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో వచ్చేసేటప్పటికి 39 డివిజన్లో ప్రతి ఏరియాలో కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి. మరి 1-2 రోడ్లు మాత్రమే చేసి ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ప్రీతమ నాయకురాలు గల్లా మాధయ్య గారు ఆధ్వర్యంలో మరి దరిదాపుగా మేము 20 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయించుకున్నాం. అవన్నీ కూడా వరుసగా స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ వర్కులన్నీ అయితే మాకు పూర్తి స్థాయిలో మా వార్డు ముందంజలోకి వచ్చిందని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.